పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కేవలం అభిమానులే మాత్రమే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆతృతగా ఎదురుచూస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కొంతకాలం ఓజీ షూటింగ్కి బ్రేక్ పడింది. గత నెల నుండి మళ్ళీ ఆయన తిరిగి షూటింగ్ని ప్రారంభించాడు. హైదరాబాద్లో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఆ తర్వాత ముంబైలో కొన్ని రోజులు షూటింగ్ని జరుపుకుంది. ఇక ఆ తర్వాత అమరావతికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు విరామం తీసుకొని మళ్ళీ ఓజీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. నేటి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అర్జున్ దాస్ కాసేపటి క్రితంగా వేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. ఓజీ మూవీ షూటింగ్ సెట్స్లో పవన్ కళ్యాణ్తో తీసుకున్న సెల్ఫీలను అప్లోడ్ చేస్తూ, మీతో కలిసి పనిచేయడం నాకు ఒక అదృష్టం లాంటిది కళ్యాణ్ గారు. మీతో పనిచేసిన ప్రతి రోజుని, ప్రతి క్షణాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. షూటింగ్ గ్యాప్లో మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి కాసేపు నాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకున్న బిజీ స్కెడ్యూల్లో కూడా నాకు సమయాన్ని కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నాను. మీతో జరిపిన విలువైన సంభాషణని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫోటోలు సంచలనంగా మారాయి. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ చేతికి రక్తపు మరకలు ఉండటాన్ని గమనించిన అభిమానులు పునకాలో చిక్కుపోతున్నారు. ఇలా కదా మేము పవన్ కళ్యాణ్ని చూడాలని ఆశపడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలలో దీనిని బట్టి వైలెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ని ఎవరు చూపించని విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్ సుజీత్. ఈ నెల 10వ తేదీ వరకు పవన్ కళ్యాణ్కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి కానున్నాయి. ఆ తర్వాత విజయవాడలోనే ఈ నెల 16 వరకు ఇతర తారాగణంతో ప్లాన్ చేసిన షూటింగ్ని జరుపుతారు. దాంతో మూవీ షూటింగ్ మొత్తం పూర్తయినట్టే. అయితే ఇమ్రాన్ హాష్మీతో ముంబైలో ఒక సన్నివేశం బ్యాలెన్స్ ఉంది. మొన్న జరిగిన ముంబై షెడ్యూల్లోనే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది. కానీ ఇమ్రాన్ హాష్మీకి డెంగ్యూ ఫీవర్ రావడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకోమని డాక్టర్స్ చెప్పారు. ఈ నెలాఖరున నుండి 3 రోజుల పాటు ఇమ్రాన్ హాష్మీ పవన్ కళ్యాణ్పై ఒక భారీ ఫైట్ సీన్ని చిత్రీకరించనున్నారు. అక్కడితో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసినట్టే. ఇమ్రాన్ హాష్మీతో ఒక ఫైట్ సన్నివేశం బ్యాలెన్స్ ఉంటుంది. ముంబైలో షూట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇమ్రాన్ హాష్మీకి డెంగ్యూ ఫీవర్ రావడంతో కాస్త ఆయన షూటింగ్ పార్ట్కి బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఇమ్రాన్ హాష్మీ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నెలాఖరు నుండి ఆయన అందుబాటులో ఉంటారు. డేట్స్ ఇచ్చిన వెంటనే ముంబైలో పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ హాష్మీలపై ఆ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తారని, అందుకు 3 రోజుల డేట్స్ అవసరం ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా థాయిలాండ్లో పవన్ కళ్యాణ్కి సంబంధించి 2 రోజుల షూటింగ్ని పూర్తి చేయాల్సిందంట. ఆ ప్లాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓవరాల్ టక్కీ పార్ట్ మొత్తం ఈ నెల 16తో పూర్తవుతుందని, ఆ తర్వాత 5 రోజుల పాటు ఈ ప్యాచ్ వర్క్ ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్లో పవన్ కళ్యాణ్ యంగ్ రోల్లో కనిపించబోతున్నాడు. అందుకోసం డీఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు మేకర్స్. ఆ లుక్ వేరే లెవెల్లో ఉంటాయని తెలుస్తుంది. ఈ నెల చివరి నుండి ఓజీ అప్డేట్స్ రానున్నాయి. సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఓజీ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.